ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసు క్రీస్తు నామంలో మీ అందరికీ ఉదయకాలపు శుభాలు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న అతి శ్రేష్టమైన వాక్యము అపోస్తులుల కార్యములు 17వ అధ్యాయము 27వ వచనాన్ని చదువుకుందాము. ఆయన మనలో ఎవనికిని దూరముగా ఉండువాడు కాడు. మన దేవుడు దూరముగా ఉండే దేవుడు కాదు. ఈ లోకంలో ఉన్న మనుషులు మన స్థితిని బట్టి, మన పరిస్థితిని బట్టి మనల్ని దూరపరిచేవారుగా ఉంటారు కానీ ఆయన మనలో ఎవరికి కూడా దూరంగా ఉండే దేవుడు కాదు, దగ్గరగా ఉండే దేవుడు. ఎన్నడూ కూడా విడనాడే దేవుడు కాదు, మనకు తోడుగా ఉండే దేవుడు. షడ్రకు మేషకు అబేద్నెగో అగ్నిగుండంలో ఉన్నప్పుడు 4వ వ్యక్తిగా వారితో ఉన్న దేవుడు. దానియేలును సింహబోనులో వేసినప్పుడు సింహాల నోలు మూయించిన దేవుడు. ఈరోజు దేవుడు మీకు దగ్గరగా ఉంటానని చెప్పి వాగ్దానం చేస్తున్నారు. ఈ లోకంలో మనుషులు విడిచిపెట్టవచ్చు, ఈ లోకంలో ఉన్న స్నేహితులు విడిచిపెట్టవచ్చు కానీ ఆయన ఎన్నడూ కూడా మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. మనకు తోడుగా ఉండే దేవుడు. మన సమస్యల్లో మనకు తోడుగా ఉండే దేవుడు, మన అనారోగ్యాల్లో మనకు తోడుగా ఉండే దేవుడు, మన ఆర్థిక ఇబ్బందుల్లో మనకు తోడుగా ఉండి ఆ పరిస్థితుల్ని నుండి విడుదల కలుగు చేసే దేవుడు. ఇక ఉదయకాల సమయంలో దేవుని మీద నిరీక్షణ కలిగిన వారముగా, నమ్మకం కలిగిన వారముగా మనం ఉండాలి. ఆయన ఎన్నడూ కూడా మనల్ని త్రోసివేసే దేవుడు కాదు. ఏ యోగ్యత లేని మనల్ని దేవుడు ప్రేమించాడు కనుక ఆయన మీద ఆనుకుంటూ, ఆయన మీద నమ్మకముతో జీవిస్తూ, ఆయనకు దగ్గరగా జీవిస్తూ ఆయన కలుగు చేసే మేలులో ఆశీర్వాదాలు పొందుకోవలసిందిగా ప్రభు పేరట మిమ్మల్ని కోరుచున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి తన కృప మీకు తోడుగా దేవుడు ఉంచునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడైన యేసయ్య, ఈ ఉదయకాల సమయంలో నువ్వు అనుగ్రహించిన అతి శ్రేష్టమైన వాక్యాన్ని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాం దేవా. మాలో ఎవరికి కూడా దేవా నువ్వు దూరంగా ఉండే దేవుడువు కాదు దేవా, దగ్గరగా ఉండే దేవుడవు. మా బలహీన పరిస్థితుల్లో మాకు దగ్గరగా ఉండి ఆ బలహీన పరిస్థితుల నుంచి విడుదల కలుగు చేసే దేవుడవు దేవ. మా అనారోగ్యాల్లో మాకు దగ్గరగా ఉండి స్వస్థపరిచే దేవుడు కనుక దేవా, ఎవరైతే నిన్ను దేవుడిగా కలిగి ఉంటారో వారి జీవితం ధన్యకరమైన జీవితం. ఎవరైతే నిన్ను సేవించేవారుగా ఉంటారో వారి జీవితం ధన్యకరమైన జీవితం కనుక దేవా, ఎల్లప్పుడూ నిన్ను సేవించే బిడ్డలుగా, ఎల్లప్పుడూ నీ యందు విశ్వాసంలో ఎదిగే బిడ్డ ఉండని కృప చూపించండి. ఈ ప్రార్థనలు ఏకీపిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించండి. ఈరోజు తలపెట్టిన ప్రతి కార్యాన్ని సఫలం చేయండి. వారి రాకపోకల్లో నీకు సహాయం అనుగ్రహించండి. ఈ దిన ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరి మీద మెండుగా క్రమరింపచేసి నీ దీవులతో నింపి నడిపించమని మా ప్రభువైన యేసు క్రీస్తు నామం పేరట వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క కృప సదాకాలం మనకు తోడై ఉండి దేవుని యొక్క దీవెనలు ఆశీర్వాదాలతో నింపి నడిపించునుగాక. ఆమేన్.